హలో అండి. మేము ట్రావెలింగ్‌లో సౌత్ డకోటాలోని బ్రూకింగ్స్‌కి అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాము రెగ్యులర్‌గా. ఇక్కడైతే కొత్తగా టార్గెట్ స్టోర్ ఓపెన్ చేశారండి. ఇప్పటిదాకా అయితే లేదంట, కొత్తగా పెట్టారు. ఇక్కడ జనరల్‌గా పాపులేషన్ కూడా కాస్త తక్కువే. కొత్త స్టోర్ కదా, న్యూ స్టాక్ ఉంటుంది, ఏమన్నా తీసుకుందామని వచ్చాము. ట్వింకిల్ అయితే తనకు కావాల్సిన డ్రాయింగ్ బుక్స్ చూస్తూ తనే షాపింగ్ చేసుకుంటుంది. ట్వింకిల్‌కి స్పెట్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు షాపింగ్‌కి వచ్చినా ఇలా పెట్టుకొని తిరుగుతది. ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. తనైతే కొన్ని షవర్ టాయ్స్ చూస్తుంది. నేను నా చిట్టి తల్లి స్నోయి కోసం న్యూ బోర్న్ డ్రెస్సెస్ చూస్తున్నాను. కొత్త స్టాక్ కదా, ఏమైనా వెరైటీస్ ఉంటాయేమో అని. నేను మోస్ట్లీ 0 to 3 months వరకు ఇలాగ జిప్పర్స్, ఫుల్ జిప్పర్సే తీసుకుంటానండి. అవైతే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటాయి. కొత్త స్టోర్ కదా, కొన్ని డెకరేషన్స్ చేశారు, ఊరికే చూస్తున్నా. అండ్ బ్యాక్ టు టాపిక్, న్యూ బోర్న్‌కి ఎప్పుడు 0 to 3 months ఆ డ్రెస్సెస్ అయితేనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటాయి. అండ్ తర్వాత వాళ్ళ గ్రోత్‌ని బట్టి, బేబీ సైజ్‌ని బట్టి నేను వేరే డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను. ట్వింకిల్‌కి కూడా సేమ్ అలానే చేశాను. షాపింగ్ అంతా మేము చేస్తాము. పేమెంట్ ఎప్పుడు ఈయనే చేస్తారు. ట్వింకిల్, నేను మాకు సంబంధం లేదని కూర్చున్నాము. తను చూడండి ఎలా చూస్తుందో. కొత్త స్టోర్ కదా, చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ పిల్లలకు కావాల్సిన వాటిల్లో అయితే బోలెడన్ని ఉన్నాయి. బట్ మేము బ్యాక్ టు ఫ్లోరిడా ఫ్లై అవుతున్నప్పుడు మాకు లగేజ్ వెయిట్ పడుతుంది కాబట్టి నేను చాలా ఆచితూచి కొన్నే తీసుకున్నాను. ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ట్వింకిల్ మళ్ళీ నేను రిటర్న్ రాను, ఇక్కడే ఉంటాను అని చెప్పి మారం చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేస్తుంది పాపం. నేను రాను, ఇక్కడే ఉంటాను అని చెప్పి. ఇంకా తప్పదు కదా, బ్రతిమలాడుకోవాలి. నేను అదే చేస్తున్నాను. కొంచెం బ్రతిమలాడుకొని ప్లీజ్ అమ్మ మళ్ళీ వద్దామని చెప్తే ఓకే అని చెప్పి వచ్చేసింది.